యాక్చువల్‌గా విష్ణు సహస్రనామం మనకెక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ధ్యానం నుంచి. సో, ఇప్పుడు మనకి ఓన్లీ ఒక 10, 15 మినిట్స్ ఉందనుకోండి. చదవాలి అనుకుంటే ధ్యానం నుంచి చదవచ్చు. మొత్తం ఇక్కడి నుంచి చదవాల్సిన అవసరం లేదు. ఇన్‌ఫ్యాక్ట్ ఇప్పుడు మనకి ఈ భీష్మవాచలో ఈ కొన్ని శ్లోకాస్ అయిపోయిన తర్వాత ఈ పూర్వన్యాసం అని ఒకటుంటుంది. అంగన్యాస, కరన్యాసాలుంటాయి. ఇవన్నీ అవి వేదిక్ రిచువల్స్ అనమాట. యాక్చువల్‌గా చెప్పాలి అంటే వాటిని భగవంతుణ్ణి ఇప్పుడు అంగన్యాసం, కరన్యాసం అంటాం ఫర్ ఎగ్జాంపుల్. న్యాసము అంటే మనం అనుకున్నాం. న్యాసం అంటే అందులో ప్రతిష్టాపించడం. సన్యాసము అని మనం అనుకున్నాం కదా. సన్యాసము అంటే సత్ అందు న్యాసం చేసినవాడు సన్యాసి. సో అలా ఇప్పుడు అంగన్యాసం, కరన్యాసం. అంగన్యాసం అంటే అంగము అంటే పార్ట్, మన బాడీ పార్ట్స్. సో డిఫరెంట్ బాడీ పార్ట్స్లో దేవుణ్ణి మనం ప్రతిష్టాపించుకుంటాం. తర్వాత కరన్యాసం. కరం అంటే ఏంటి? చెయ్యి. సో ఈ కరంలో భగవంతుణ్ణి ప్రతిష్టాపించుకుంటాం. ఇదంతా వేదిక్ రిచువల్. సో మనం ఇది చెయ్యము. నార్మల్గా ఇప్పుడు మనము పారాయణ చేస్తున్నప్పుడు ఇదంతా చెయ్యము. ఇదంతా ఏంటంటే చదువుతున్నప్పుడు తలలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము అస్య శ్రీ విష్ణువు దివ్య సహస్రనామ స్తోత్ర ఇవన్నీ చదువుతున్నప్పుడు ఒక్కొక్క పాయింట్ని యాక్టివేట్ చేసి మన బాడీలో శ్రీ మహావిష్ణువుని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఇది మనం చెయ్యం. నార్మల్గా ఎవ్రీడే చదివే వాళ్ళు ఇలా చెయ్యం. ఇది ఓన్లీ స్పెసిఫిక్ ఒక వేదిక్ ప్రాసెస్లో అవుతున్నప్పుడు మాత్రమే అలా చేస్తాం. సో అది దృష్టిలో పెట్టుకొని మనం జస్ట్ కొన్ని శ్లోకాలు మనకి రెలవెన్స్ ఎంతవరకు ఉందో అంతవరకు కొన్ని శ్లోకాస్ చూద్దాం. వాటి మీనింగ్ ఏంటి, అవి మనం ఎలా వాడుకోవాలి అనే యాంగిల్లో చూద్దాం. సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు విష్ణు సహస్రనామం ఎలా చదవాలి అనుకుని 2 రూల్స్ అనుకున్నాం. ఏంటి అవి? ఒకటి ఉత్తితః, మేల్కొని చదవడం. అంటే మైండ్ ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. చదివేప్పుడు మధ్యలో నిద్ర వచ్చేసినట్టు కాకుండా అలర్ట్గా ఉండి మైండ్ ఫోకస్డ్గా ఉండి చదవాలి. అలా చదివితే మన ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉంటుంది, ఎక్కడ అక్షరం తప్పు పలకం. రెండవది ఏంటి? భక్తితో. నేనేదో చదివేస్తున్నాను, నేను పెద్ద హీరోని, ఎవరు చదవట్లేదు, నేనే చదువుతున్నాను అన్న ఫీలింగ్తో చదివితే చదివినట్టు కాదు. భక్తితో, ఒక సమర్పణా భావంతో చదివితే దానికి ప్రయోజనం. అలాగే చదవాలి అని చెప్పి భీష్ముడు చెప్పాడు. ఇప్పుడు ఈ మనకి నెక్స్ట్ కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః అని ఇప్పుడు మధ్యలో ఒక లైన్ ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు విష్ణు సహస్రనామంలో భీష్ముడు చెప్తున్న 1000 నామాలు. ఈ 1000 ఏంటి అంటే గుణాలు. ఈ మహాత్ముడికి ఈ 1000 గుణాలు అని చెప్పి చెప్తున్నాడు. ఇలా చెప్తూ తర్వాత ఛందో నుష్టుప్తదా దేవో భగవాన్ దేవకీసుతః మనకు ఇంకొక లైన్. ఇది ఇంపార్టెంట్ మనకి. ఎందుకు అంటే ఎలా చదవాలి విష్ణు సహస్రనామము అనే దాంట్లో మనం ఏమనుకున్నాం, విష్ణు సహస్రనామానికి పెద్దగా లిమిటేషన్స్ లేవు. నేను పొద్దున్నే ఈ టైంకి చదవాలి, స్నానం చేసి చదవాలి, అవన్నీ చేసి చదివితే మనకే మంచిది, విల్ ఫీల్ బెటర్. కానీ అవి లిమిటేషన్స్ లాగా లేవు. నేను ఈరోజు స్నానం చేయలేదు కానీ చదవాలని ఉంది అనుకో, చదివేసే, తప్పులేదు. సో అలా అనుకున్నాం. వాటితో పాటు ఇంకొక 2 నియమాలు ఉన్నాయన్నమాట. ఏంటి అంటే దీన్ని ఎలా చదవాలి అనే దానికి ఛందో నుష్టుప్ తదా దేవో, ఈ ఛందస్సుని డిసైడ్ చేశారు. మనము ఈ విష్ణు సహస్రనామం అన్ని శ్లోకాలు తీసుకుంటే ఇవన్నీ ఒక గ్రామాటికల్ రూల్తో ఉంటాయి. డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు సంస్కృతంలో శ్లోకాలు, పద్యాలు, మంత్రాలు ఇలా రకరకాలుగా ఉంటాయి. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్న శ్లోకాలు ఎలా ఉంటాయంటే వీటి ఛందస్సు అంటే గ్రామర్. ఈ గ్రామర్ ఎలా ఉంటుంది అంటే అనుష్టుప్. ఈ అనుష్టుప్ అనేది ఏంటి అంటే ప్రతి శ్లోకంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వం విష్ణుర్వషట్కారో ఆ శ్లోకం ఉందా, శ్లోకంలో 2 లైన్స్ ఉంటాయి. ప్రతి లైన్లో 16 లెటర్స్ ఉంటాయి. 16 లెటర్స్ అది ఒక శ్లోకం. ఇప్పుడు ఈ 16 లెటర్స్లో
8, 8. విశ్వం విష్ణుర్వషట్కారో, అది 8 లెటర్స్. సో ఇలా భూత భవ్య భవత్ ప్రభు, నెక్స్ట్ 8 లెటర్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే రూల్ ఏంటి అంటే ఈ అనుష్టుప్ ఛందస్సులో ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి లేదు. మీరు చదువుతున్నప్పుడు ఒక పాజ్ ఇవ్వాలి అనుకో, విశ్వం విష్ణుర్ పాజ్ ఇవ్వద్దు, అది గ్రామాటికల్గా తప్పు. ఓన్లీ 8 లెటర్స్ అయ్యాకే పాజ్ ఇవ్వాలి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు 8, 8. భూతకృద్భూత బుద్భావో భూతాత్మ భూతభావన. ఆ పాజ్ అనేది 8 లెటర్స్ తర్వాత రావాలి. దీన్ని అనుష్టుప్ ఛందస్సు అంటారు. ఇలా మనకి డిఫరెంట్ ఛందస్సులు ఉన్నాయి. ఇప్పుడు గాయత్రి ఛందస్సు ఉంటుంది, దాంట్లో ఏంటంటే 24 లెటర్స్ ఉంటాయి. ఇప్పుడు గాయత్రి మంత్రము గాయత్రి ఛందస్సులో ఉంది కాబట్టి దాంట్లో 24 లెటర్స్ ఉంటాయి. దీంట్లో 16 లెటర్సే ఉంటాయి ఒక లైన్లో. సో ఇది ఇంపార్టెంట్, ఇది రూల్ అన్నమాట. ఇది బ్రేక్ చేయకూడదు. ఇప్పుడు ఇదే మనం లలితా సహస్రనామం చూసామనుకోండి, అందులో అది అనుష్టుప్లో లేదు. సో 8 ఆపడానికి లేదు. అందుకే ఏమంటారంటే విష్ణు సహస్రనామం మనం ఎంఎస్ సుబ్బలక్ష్మిది పెట్టేసుకొని విని నేర్చేసుకోవచ్చు, కానీ లలితా సహస్రనామం అలా నేర్చుకోకూడదు. లలితా సహస్రనామం గురువు నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఆపాలి. కొన్ని నామాలు ఎలా ఉంటాయంటే లలితా సహస్రనామంలో 16 లెటర్స్ ఒకటే నామం. అసలు అక్కడ పాజ్ ఇవ్వద్దు. 8 లెటర్స్ తర్వాత పాజ్ ఇవ్వకూడదు. 16 లెటర్స్ చదివి పాజ్ ఇవ్వాలి. ఆ నియమాలు లేవు కాబట్టి విష్ణు సహస్రనామం ఈజీ మనకి, అవునా? ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి చదువుతున్న శ్లోకాలన్నీ, ఇన్ఫ్యాక్ట్ భగవద్గీత, రామాయణము, వీటన్నిటిలో మ్యాక్సిమం శ్లోకాలు మనకి అనుష్టుప్ ఛందస్సులోనే రాశారు. అందుకే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఆ పాజ్ చేశారా? 8 మనం ఎప్పుడు కౌంట్ చేయలేదేమో, కానీ అవి 8 ఉంటాయి కరెక్ట్గా. అలాగే ఆపాలి. ఇది అనుష్టుప్ ఛందస్సు. తర్వాత ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, అంగన్యాసము కరన్యాసం ఇవన్నీ మనం చెయ్యము. సో డైరెక్ట్గా మనము ధ్యానం నుంచి చదువుతాం ఎప్పుడైనా. సో ఇప్పుడు ఒక్కసారి ఎలా చదవాలి అనేది జస్ట్ ఒక్కసారి రివ్యూ. ఏంటి అంటే మేల్కొని చదవాలి, భక్తితో చదవాలి, అక్షరం ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండాలి, రిథమ్ ఉండాలి. ఈ గ్రామర్ రూల్ ఫాలో అవుతూ చదవాలి. ఓకే, మళ్ళీ దీంట్లో మనం లాస్ట్ టైం అనుకున్నాం ఏంటంటే విష్ణు సహస్రనామం దీన్ని మనం జపం చేయొచ్చు, పారాయణ చేయొచ్చు, మంత్రంలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు జపం అంటే ఏంటంటే ఒకే నామం తీసుకొని, ఇప్పుడు ఈ 1000 నామాలు వద్దండి, నాకు ఒక్క నామం అంటే ఇష్టము అంటే ఆ ఒక్క నామంతో నువ్వు జపం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జపమాల పట్టుకొని 108 టైమ్స్ చేస్తాం కదా, అది జపం. ఇప్పుడు మనం చేసేది ఏంటి అంటే పారాయణ. మనం శ్లోకాల్లాగా 1000 నామాల్ని ఒక మాలలాగా చదువుతాం కంటిన్యూస్గా. ఇది పారాయణ. ఇప్పుడు మామూలుగా అర్చన చేస్తున్నాం అనుకోండి, అర్చన ఎలా చేస్తారు? ఓం విశ్వాయ నమః, ఓం విష్ణవే నమః. ప్రతి నామానికి ముందు ఓం, తర్వాత నమః పెట్టి అర్చన చేస్తారు. ఇలా డిఫరెంట్ ప్రాసెసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ విష్ణు సహస్రనామం మనము నిత్యపారాయణ చేస్తాం, సాధారణంగా మనం డైలీ చదువుకుంటాం. కానీ దీన్ని మనము కామ్యానికి కూడా వాడుకోవచ్చు. అంటే ఏంటి అంటే మనకి ఏదన్నా స్పెసిఫిక్ కోరిక ఉంది, ఏదో జాబ్ రావాలో లేకపోతే ఏదో ఇల్లు కొనాలి, ఏదో ఒకటి, ఏ కోరిక అయితే ఆ కోరిక. ఈ కోరిక తీరాలి అని చెప్పి అనుకొని ప్రతిరోజు చదవచ్చు. అలా చదువుతున్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. అంటే ఏంటంటే ఒక మండలం 48 డేస్ ఆర్ ఏదో ఒక సెట్ నెంబర్ ఆఫ్ డేస్ పెట్టుకొని అన్ని డేస్ చదవాలి అని చెప్పి చేస్తారు. కాకుండా డైలీ నార్మల్ నిత్య పారాయణం కూడా చేసుకోవచ్చు. మనం చేస్తుంది ఇదే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ధ్యానం. ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫస్ట్ అసలు మీరు ఏ స్తోత్రం చదివినా ఈ ధ్యానం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ ధ్యానం నుంచే చదవాలి. మీకు ఆ స్టార్టింగ్ నేను ఈ శుక్లాంబరధరం అవన్నీ చదవ టైం లేదు అనుకోండి, పర్లేదు, స్కిప్ చేసేయచ్చు. కానీ డైరెక్ట్ విశ్వం విష్ణురు కాకుండా ఇక్కడ నుంచి చదవాలి. అందుకే మీరు గుడిలో ఎప్పుడైనా చూస్తే గుడిలో 11 టైమ్స్ అలా కొన్ని కంటిన్యూస్ చాంటింగ్ చేస్తూ ఉంటారు.
వాళ్ళు ఫస్ట్ టైం ఏం చేస్తారంటే ఈ ధ్యానం చదువుతారు, తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఓన్లీ డైరెక్ట్ విశ్వం విష్ణుర్ వషట్కారు. ఎందుకు ధ్యానం? ఈ ధ్యానం అనేది ఏంటి అంటే భగవంతుడిని, ఇప్పుడు భగవంతుడు నిరాకారుడు అంటే భగవంతుడు ఇప్పుడు 2 స్కూల్స్ ఉన్నాయి. ఏంటి అంటే మనకి విష్ణు సహస్రనామం నామాల్లోనే వస్తాయి. భగవంతుడికి రూపం ఉందా, రూపం లేదా? ఈ డౌట్ ఉంది కదా, చాలామందికి ఉంది ఈ డౌట్. ఈ ప్లస్ రూపం ఉంటే ఏ రూపం, ఇన్ని రూపాలు ఉన్నాయి కదా, ఏ రూపం అనే డౌట్ కూడా ఉంది. సో దానికి ఆన్సర్ మనకి విష్ణు సహస్రనామాల్లోనే వచ్చేస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమూర్తిరణగోచింత్యో భయకృత్ భయనాశన అని మనకు శ్లోకం. అమూర్తి అని ఉంది. అమూర్తి అంటే ఏ మూర్తి లేదు, రూపం లేనివాడు. తర్వాత అనంతరూపోనంత శ్రీర్ జితమన్యుర్భయాపహ, అనంత రూపం అని కూడా ఉంది. అంటే అన్ని రూపాలు ఈయనవే. సో 2 కవర్ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ రూపం ఉందా, రూపం లేదా అంటే ఇదే డౌట్ యాక్చువల్గా అర్జునుడు కూడా కృష్ణుడిని అడుగుతాడు భగవద్గీతలో. ఇప్పుడు నువ్వు రూపం లేకుండా చెప్పావు, రూపం ఉన్నట్టు చెప్పావు, నేను ఏది చేస్తే బెటర్, ఏది ఈజీ అంటే కృష్ణుడు చెప్తాడనమాట. రెండిట్లో ఎలా అప్రోచ్ అయినా వచ్చేది నా దగ్గరికే, కాబట్టి నువ్వు ఏదో ఒకటి చెయ్యి. కానీ రూపం లేకుండా నువ్వు నన్ను పూజించు అంటే చాలామందికి కష్టం. ఎందుకంటే మనకి అన్నీ ఆబ్జెక్టివ్గా చూడడం అలవాటు. ఏదన్నా ఇప్పుడు ఫోన్ ఊహించుకో అంటే ఒకలా ఉంటుంది, ఫోన్ని తీసుకో, ఫోన్ని చూడు అంటే ఇంకోలా ఉంటుంది. ఇది ఈజీ. సో చూడడం ఎప్పుడు ఈజీ. అందుకే ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి ఎన్ని డెకరేషన్స్ చేస్తారు, ఆయన అలంకార ప్రియుడండి అని చెప్పి అంటారు. అంటే ఆయన శంఖం, చక్రం, గద, పద్మం ఇవన్నీ వేసి, తోమాల ఇవన్నీ వేసి చూస్తే మన దృష్టి అక్కడ ఈజీగా ఉంటుంది. అలా కాకుండా భగవంతుడు అంతటా ఉన్నాడు. ఇప్పుడు చిదంబర రహస్యం అంటారు, చిదంబరంలో ఏమీ ఉండదు, శివలింగం కూడా ఉండదు. సో అక్కడికి వెళ్తే అంతటా ఉన్నాడు శివుడు, చూడు అంటే అది మనకు కష్టం, సాధారణంగా అది కష్టం. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తాడంటే ఆన్సర్, రెండిట్లో నా దగ్గరికే వస్తారు, కానీ రూపంతో పూజించడం ఈజీ. 90% ఆఫ్ ద పీపుల్ అదే చేస్తారు, కాబట్టి అదే చెయ్యి అని చెప్పి అర్జునుడికి చెప్తాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ధ్యానంలో చేసేది ఏంటంటే భగవంతుడికి ఒక రూపం ఇస్తాం, ఆ రూపాన్ని మన మైండ్లో నిలబెట్టుకుంటాం. నిలబెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ ఏంటంటే దానికి పట్టుకోవడానికి ఏదో ఒక ఆబ్జెక్ట్ కావాలి ఎప్పుడు. ఆ ఆబ్జెక్ట్ కోసం ఈ ధ్యానం ఫస్ట్ చదివి తర్వాత ఈ 1000 నామాలు చదువుతాం.